మాత్రం కూడా తెలియదు వాళ్ళకి. అరే మనం ఫిజికల్ ఎడ్యుకేషన్ మనం వర్క్ చేస్తున్నాము, ఆ ఫిజికల్ ఎడ్యుకేషన్ లో పిల్లవాడిని మనం మోటివేషన్ చేయాలా, ఫిజికల్ గా వాడిని డెవలప్మెంట్ చేయాలా. దాంతోపాటు నేను ఫస్ట్ డెవలప్ గా ఉంటేనే వాళ్ళు డెవలప్ అవుతారని కూడా విషయం తెలియదు వాళ్ళకి. 3 నెలలు కష్టపడితే పోలీస్ జాబ్ కొట్టి ఈవెంట్స్ తో పోలీస్ జాబ్ కొట్టినోడు పీఈటీలో వాడు ఈవెంట్స్ పెడితే అట్లీస్ట్ 10 మార్కులు తెచ్చుకునేంత స్తోమత మనకు లేనప్పుడు వాడికి ఈ ఫీల్డ్ ఎందుకు, వాడు ఎందుకు రావాలి ఈ ఫీల్డ్ కి? వాడు అలాంటి ఫీల్డ్కి వచ్చినప్పుడు ఇప్పుడు చాలా ఉన్నాయి, ఎస్జిటి ఉంది, స్కూల్ అసిస్టెంట్ ఉన్నాయి, జనరల్ ఎడ్యుకేషన్ చాలా ఉన్నాయి, చాలా రకాల ఎడ్యుకేషన్స్ ఉన్నాయి. అలాంటిది ఫిజికల్ ఎడ్యుకేషన్ లో చేయాలనుకున్న వాడు అసలు ఈవెంట్స్ గురించే తెలియకపోతే వాడు ఎందుకు ఈ ఫీల్డ్కి రావడము? నా ఉద్దేశం ఏంటంటే జనరల్ ఎడ్యుకేషన్ లో ఉండి కానిస్టేబుల్ పరంగా కానీ వేరే పరంగా కానీ ఈవెంట్స్ 3 months లో కానీ 1 month లో కానీ వాళ్ళు ప్రిపేర్ అయ్యి జాబ్స్ కొడుతున్నారు. మరి మన ఫిజికల్ ఎడ్యుకేషన్ లో అంతకంటే ఘోరమైన స్థితిలో ఉన్నారా? అలాంటి వాళ్ళు ఎందుకు జాబ్, అలాంటి వాళ్ళు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎందుకు అని నా ఉద్దేశం. ఎవరైనా అడిగితే ఏదో చెప్పండి, కానిస్టేబుల్ కి ప్రిపేర్ అయ్యేవాడే 3 నెలల్లో ప్రిపేర్ చేసుకుంటున్నాడు, మనం చేసుకోలేకపోతున్నామే, అలాంటప్పుడు మనకి ఎందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్? ఫిజికల్ ఎడ్యుకేషన్ మనకి ఎందుకు? 200% కంపల్సరీ గ్రౌండ్ లో పరిగెత్తించాలా, వాటిని మోటివేషన్ చేయాలా, మన ఆరోగ్యాన్ని కాపాడాలా. వీళ్ళు కాపాడుతున్నారా? ఎవరు కాపాడరు, కానీ మనం మాత్రమే కాపాడతాం. కాబట్టి ఎవడైనా ఈవెంట్స్ వద్దనుకునే వాడికి మాత్రం అదే చెప్పండి, నువ్వు ఫస్ట్ వేరే ఫీల్డ్కి వెళ్ళిపోండి అని చెప్పేసి ఫస్ట్. అదే అవకాశం